పొదరిల్లు సీరియల్ రాబోయేటువంటి ఎపిసోడ్ కథనైతే మలుపు తిరగబోతుంది. రుద్రవరంలో శ్యామల నారాయణల బంధం ఏమిటి, ఇక పొదరిల్లు రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, రుద్రవరానికి వెళ్లడానికి నారాయణ ఎందుకు భయపడుతున్నాడు, మరి అసలు గతంలో ఏం జరిగింది ఇప్పుడే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా రుద్రవరానికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఇంట్లో ఉండేటువంటి మహాలక్ష్మి అందరూ కూడా రెడీ అవ్వండి, మనం అందరూ కూడా కలిసి వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో నారాయణ అక్కడికి వస్తాడు. నేను కూడా మీతో కలిసి వస్తాను అంటాడు. మొదట రాను అన్నావు, ఇప్పుడు వస్తాను అంటున్నావు ఎందుకు అంటే, మొదట నాకు రావాలి అనిపించలేదు, కానీ ఇప్పుడు మీరు అందరూ వెళుతున్నారు కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్పి మనసులో భయపడుతూనే నారాయణ అయితే రావడానికి సిద్ధమవుతాడు. ముందుగా ఆ అమ్మవారికి గ్రామదేవతకి నమస్కారం చేసుకుని ఒక కాయ కొట్టి, నాకు నా పిల్లలకి ఎటువంటి కీడు జరగకూడదు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని మొదలు పెడతారు. ఇక అందరూ కూడా మహాలక్ష్మి, పెద్ది, చక్రి, కేశవ, కన్నా, నారాయణ అలాగే మనీష అందరూ కూడా ఇక బయలుదేరతారు. ఊహించిన విధంగా వాతావరణం అనేది ఒక్కసారిగా మారిపోతుంది. సడన్ గా కొన్ని ఉరుములు, మెరుపులు అలాగే పెద్ద జోరు వానైతే వర్షంలో కురుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళంతా కూడా కలిసి ఒక కారులో వెళుతూ ఉంటారు. చివరికి రుద్రవరం పొలిమేర్లకి వచ్చేస్తారు. ఇక రుద్రవరం పొలిమేర్లకి రాగానే అక్కడ ఒక పెద్ద బాంబులు వేస్తూ ఉంటారు. అవన్నీ చూసినటువంటి మహాలక్ష్మి, ఈ ఊరు చాలా ప్రమాదకరమైన ఊరులా ఉంది, ఇక్కడ చాలా ఫ్యాక్షనిస్టులు గొడవలు జరుగుతాయనుకుంటా, ఇక్కడ చాలా గొడవలు ఎప్పుడు జరుగుతాయి అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చక్రి, కేశవ ఇద్దరు కూడా అవును, ఇది చాలా ప్రమాదకరమైన ఊర్లా ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, వీలైతే ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక పెద్ది కూడా అవును, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి, నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం వెళ్ళామా, పూజ చేసుకున్నామా, వచ్చేసామా అన్నట్లుగానే ఉండాలి, ఈ ఊరు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకండి, ఎవరు ఎలాంటి వారో మనకి తెలియదు కదా అని చెప్పి పెద్ది అయితే అందరికీ కూడా జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. మనీష కూడా అవునవును, మీ అన్నయ్య చెప్పేది వినండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక పాత ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రుద్రవరంలోకి నువ్వు ఎలా అడుగు పెడతావు, నువ్వు అడుగు పెట్టగానే నీ రక్తంతో మా చెల్లికి అభిషేకం చేస్తాను అని చెప్పి ఒక అతను చెబుతూ ఉంటాడు. ఇక అతను ఎవరో కాదు, స్వయాన నారాయణకి బామ్మరిది అవుతాడు అతను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే శ్యామల, అంటే నారాయణ రెండవ భార్య. నారాయణకి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భార్యతోటి పెద్ది అలాగే కేశవ, చక్రి వీళ్ళ ముగ్గురు పుడతారు. ఇక కన్నా మాత్రం రెండవ భార్యకే పుడతాడు. ఇక నారాయణ ఎందుకు ఈ అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అంటే, మొదటి భార్య చనిపోయిన తర్వాత అనారోగ్యంతో తర్వాత ఈ అమ్మాయిని చూశాడు. ఈ ఊరికి వచ్చి తను ఏదో పని మీద రుద్రవరంకి వచ్చి ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసింది. వాళ్ళ అన్నయ్యకి అయితే ఈ విషయం అస్సలు ఇష్టం లేదు. కానీ కొన్నాళ్లు మాత్రం ఇద్దరూ కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డే కన్నా. ఆ తర్వాత శ్యామలకి, నారాయణకి తరచుగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ ఉండేది శ్యామల. కానీ వాళ్ళ అన్నయ్యకి మాత్రం ఈ తాగుబోతు నారాయణ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడికి ఏ పని పాట చేయకుండా తాగుతూ ఉంటాడు. నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, నాకు చెప్పకుండా, నాకు తెలిస్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేవాడిని అని చెప్పి అతనైతే బాధపడుతూనే ఉండేవాడు. ఇక చివరికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ముదిరి లాస్ట్కి వాళ్ళిద్దరూ విడిపోదాం అన్న పరిస్థితికి వస్తుంది. ఇక చేసేది ఏమీ లేక నారాయణ అయితే ఆ అమ్మాయికి చెప్పకుండా కన్నాని తీసుకుని వచ్చేస్తాడు. అయితే నారాయణకి ముందుగానే ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పే విషయం ఆ అమ్మాయికి తెలుస్తుంది. దాంతోనే ఇక వాళ్ళిద్దరి మధ్య సమస్య అనేది మరి కాస్త పెద్దదవుతుంది. ఇక ఆ అమ్మాయి చివరికి నాకు జీవితం మీద విరక్తిగా ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. కాకపోతే నాకు కన్నా కావాలి అని అడుగుతుంది. కానీ నారాయణ మాత్రం ఇస్తానని చెప్పి మోసం చేసి అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఈ అమ్మాయి అయితే ఎంతగానో తన కొడుకు కోసం వెతికి అలసిపోతుంది. ఎక్కడ చూసినా రోడ్ల మీద వెతుకుతూ నా కొడుకు కనిపించాడా అని అడుగుతూ ఉంటుంది. తనకైతే కొంచెం మెంటల్గా ఇబ్బంది పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక చెల్లిని అలాంటి పరిస్థితిలో చూసినటువంటి ఇతనికి చాలా కోపం అనేది పెరిగిపోతుంది. వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేస్తాను అని చెప్పి పగతోటి వెంటాడుతూ ఉంటాడు. నారాయణ అడ్రస్ కోసం ఎన్నో ఊర్లు తిరిగాడు, ఎన్నో చోట్ల వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. చివరికి రానే వచ్చింది అతను ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఇప్పుడు రుద్రవరానికి స్వయంగా వాళ్ళ గ్రామదేవత ఉన్నటువంటి ఊరికే వస్తున్నాడు. మరి ఇతని చేతిలోంచి నారాయణ తప్పించుకోగలడా లేదా ఏం జరుగుతుంది? ఇదంతా కూడా పెద్ది, కేశవ, చక్రి, కన్నాలకి తెలుస్తుందా? తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇదంతా కూడా మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.